పురాణ గాథల్లో శక్తి, వినయం, పరాక్రమం కలిసి ఉన్న దేవుడు ఎవరో మీకు తెలుసా? ఆయనే కుమారస్వామి. పూర్వం లోకాలు చాలా కాలంగా ఒక భయంకరమైన రాక్షసుడి చేతిలో పీడింపబడ్డాయి. అతని పేరే తారకాసుడు. అతడు బ్రహ్మ నుండి ఒక వరం పొంది దేవతలను ఓడించి స్వర్గాన్ని కబలించాడు. బ్రహ్మ ఇచ్చిన వరం ఏమిటంటే నిన్ను శివుడు కుమారుడు మాత్రమే మృతించగలడు అని. కానీ శివుడు సాధారణ జీవితం వదిలి తపస్సులో మునిగిపోయాడు. సతీదేవి తన ప్రాణాలు కోల్పోయిన తర్వాత శివుడు ఈ లోకంతో సంబంధం తెంచుకున్నాడు. భూమి కోరికతో పార్వతీదేవి దాక్షాయణి అవతారంలో శివుని మళ్ళీ దంపతులు అయ్యేందుకు ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సును చూసి శివుడు మెల్లగా మెచ్చి పార్వతిని అంగీకరించాడు. శివుడు తన తేజస్సును విడుదల చేశాడు. దాన్ని భూమి భరించలేక అగ్నిదేవుడికి అప్పగించింది. అగ్ని ఆ మహా తేజస్సుని గర్భంగా దాల్చలేకపోయాడు. ఆ తేజాన్ని గంగాదేవి చెంతకు తరలించాడు. గంగ నుండి ఆ తేజస్సు శరవణ అనే ఒక జలపు జింకల అడవిలో పడింది. అక్కడ తేజం నుండి 6 శిశువులు జన్మించారు. కుత్రికులను 6 స్వర్గదేవతలు ఆ పిల్లల్ని పెంచారు. తరువాత పార్వతీదేవి 6గురిని ఒక్కరిగా చేసి ఒకే శిశువుగా తయారు చేసింది. అందుకే ఆయనకి 6 పేర్లు ఉన్నాయి: షణ్ముఖుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు, స్కందుడు, కుమారస్వామి, మురుగన్. ఆయన బాల్యం నుండి ధైర్యవంతుడు. అతడు తన శక్తితో, ఆధ్యాత్మిక శక్తులతో తారకాసును సంహరించాడు. అందుకే బ్రహ్మవరం నిజమైంది. శివుడు కుమారుడే తారకాసును వధించాడు.